ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. అదేంటంటే క్రైస్తవులు ఓటు హక్కు అనే ఒక విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. కొంచెం శ్రద్ధగా విషయం మీద దృష్టి పెట్టి త్వరలో అనగా 2024 మే నెల 13వ తారీఖున భారతదేశ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. కాబట్టి క్రైస్తవులకి దేవుని వాక్యం నుంచి కొన్ని సూచనలు ఇవ్వాలని, వాక్యం ద్వారా ఇవ్వాలని ఆలోచన చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రియమైన క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, లోకంలో మనుషులు ఎలాగున్నప్పటికీ క్రైస్తవులు మాత్రం దేవుడు ఆదేశించిన తన ఆదేశాల మేరకు వారి భూ సంబంధమైనటువంటి జీవితం జనన మరణాలకు మధ్యలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ జనన మరణాలకు మధ్యలో భారతీయులు భారత రాజ్యాంగానికి లోబడి క్రైస్తవులుగా దేవుని రాజ్యాంగానికి లోబడి జీవించాలి. క్రైస్తవులు అంటే 2 రాజ్యాంగాలకు చెందిన వ్యక్తులు. ఒకటి భారత రాజ్యాంగానికి భారతీయులైతే, రెండవది పరలోక రాజ్యాంగానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ హెవెన్లీ కాన్స్టిట్యూషన్. అంటే 2 కాన్స్టిట్యూషన్స్కి మనము బద్ధులమై ఉన్నాము. ఈ విషయాన్ని గ్రహించాలని ప్రభుగాడి మీకు తెలియజేస్తున్నాను. ఇజ్రాయెల్ని ఉద్దేశించి ఇజ్రాయెల్లో చరిత్రలో మానవ రాజ్యాలపై దేవుడు అధికారి అనటానికి దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం, అలాగే 4వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే దేవుడు మానవ రాజ్యాలపై అధికారాన్ని నెబుకద్నెజరుకి దానియేలు ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి సందేశం. అలాగే నెబుకద్నెజరు కూడా ఈ విషయాన్ని గ్రహించాడు. మానవ రాజ్యాలపై దేవుడు సర్వాధికారి అని. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే బబులోను రాజు చేతికి అప్పగిస్తాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు చదివితే తన ప్రజలైన ఇశ్రాయేలీలు యూదుల్ని దేవుడు అనేక సార్లు తన సేవకులైన ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా హెచ్చరించాడు. అయినప్పటికీ వారు ఆయన మీద తిరుగుబాటు చేసి తన సేవకులను హింసించి వారిని చంపటం కూడా జరిగింది. దేవుని కోపం నివారింపశక్యం కానంతగా తన ప్రజలైన యూదుల మీదకి రావటం, ఆయన నెబుకద్నెజరు రూపంలో తన ఉగ్రతని వారి మీద కురిపించటం, నెబుకద్నెజరుకి తన జనాంగమైన యూదా జనాంగాన్ని అప్పగించటం, నెబుకద్నెజరు యూదా జనాంగాన్ని చాలామంది హతులుగా మార్చటం, అలాగే యెరూషలేముని తగలబెట్టడం, యెరూషలేము దేవాలయంలో ఉన్న బంగారాన్ని దోచుకుపోవటం, దేవాలయాన్ని కూడా తగలబెట్టడం అనేది జరిగినట్టుగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 14 నుంచి మీరు కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్తే ఆ విషయం అర్థం. కాలక్రమంలో నెబుకద్నెజరుకి మనసునందు గర్వించాడు. ఇదంతా నా బాహుబలమే, నా శక్తి, నా సామర్థ్యమే అనుకున్నాడు. కానీ దేవుడు అనుగ్రహిస్తేనే అతడు ఇజ్రాయెల్ ప్రజలపై జయాన్ని చూశాడు. దేవుడు అనుమతితోనే ఇజ్రాయెల్ ప్రజల్ని హింసించగలిగాడు. ఆ విషయం అతనికి అర్థమయ్యేలాగా దేవుడు అతన్ని చక్రవర్తి హోదా నుంచి అడవి జంతువుల పాలు చేసి పశువు వేసినట్టు గడ్డి వేసేలాగా చేస్తాడు. ఇది దానియేలు గ్రంథం 3-4 అధ్యాయాలు చదివితే ఆ విషయం మనకు అర్థమవుద్ది. అప్పుడు దేవుడిచ్చిన సందేశం ఏంటంటే మానవ రాజ్యాలపై దేవుడు అధికారి. ఒకడికి అధికారం ఇవ్వటం, ఒకడిని అధికారులను దించివేయటం అనేది దేవుని స్వాధీనంలో ఉన్నది. అది యూదులకైనా అన్యులకైనా అనేది ఈ సందేశము నేర్పిస్తుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయము 25వ వచనం. అలాగే దేవుని గ్రంథంలో క్రొత్త నిబంధన మనం చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనలో కూడా
రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం చదివితే అధికారం అంతా దేవుని వల్లే కలిగింది, ఉన్నధికారాలన్నీ దేవుని వల్లే కలిగాయి, అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు అన్నాడు. సో భారత రాజ్యాంగం పట్ల మనకు ఏమాత్రం గౌరవం ఉన్నా, దేవుని రాజ్యాంగం పట్ల మనకు ఏమాత్రం గౌరవం ఉన్నా, అధికారులకి లోబడటం అనేది అటు దేవుడు ఇటు భారత రాజ్యాంగం చట్టం కూడా ఆమోదించే విషయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా అధికారులు ఒకవేళ ముష్కరులైనా కానీ వారికి లోబడి ఉండాలనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అసలు అపోస్తుడైనటువంటి పౌలు కానీ, పేతురు పత్రికలో అపోస్తుడైన పేతురు కానీ ఏమి సెలవిస్తున్నారంటే క్రైస్తవులు మానవ ప్రభుత్వాలకి విధేయత చూపాలి, మానవ అధికారులకి విధేయత చూపాలి. దేవునికి ఎలా విధేయత చూపుతారో తమ పై అధికారులకి, భూమి మీద ఉన్నటువంటి మానవ ప్రభుత్వాల కింద ఉన్నటువంటి ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకి లోబడాలి. దీనిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది ఇండియన్ పాలిటిక్స్లో. ఎలక్షన్ కమిషన్కి ఒక కమిషనర్ ఉంటాడు. ఆ కమిషనర్ కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంటాడు. ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటారు. ఆ కలెక్టర్ గారు కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రతి మండలానికి ఒక అధికారి ఉంటారు. ఆ మండలాధికారి ఈ విషయంలో కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటారు. ఏమిటి ఈ ఆజ్ఞలు అంటే, ఓటుని నోటికి అమ్ముకోకూడదు, అంటే కరెన్సీ నోటుకి ఓట్లను అమ్ముకోకూడదు. ఎవరైనా రాజకీయ నాయకులు మన ఎదుకు వచ్చి ఎంతో కొంత ఇస్తా మాకు ఓటేయండి అనే ఒక ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు అసలు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారనేది మనం ఈజీగా గమనించవచ్చు. రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్ని ఓట్లతో, డబ్బులతో కొనాలని ఆలోచన చేస్తున్నారంటే నోట్లతో. వాళ్ళు అక్కడే సరైనటువంటి రాజకీయ నాయకులు కాదని గుర్తించాలి. ఒక స్వార్థపరుడైనటువంటి వ్యక్తి అని గుర్తించాలి. ప్రజాక్షేమం కోరేవాడని మనం భావించకూడదు. నోట్లతో ఓట్లు కొనాలనుకున్న ఏ వ్యక్తి అయినా ప్రజాస్వామ్యాన్ని కాలరాసేవాడు, ప్రజలకు నష్టం కలిగించేవాడు, దేశ సంపదని దోచుకునేవాడే ఉంటాడు, దేశాన్ని పాడు చేసేవాడే ఉంటాడు. జ్ఞానైన సొలొమోను ఇలాగన్నాడు, రాజు లంచం పుచ్చుకునేవాడైతే లేక లంచం ఇచ్చేవాడైతే దేశానికి నష్టం జరుగుతుందన్నాడు. ఒక అధికారి లంచం పుచ్చుకుంటే ప్రజలకు అది నష్టం, దేశానికి అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఓటు హక్కు అనేది భారతదేశంలో ఉన్న 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడి యొక్క హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు అది. ఈ హక్కును వినియోగించుకునే ఈ క్రమంలో ఎలాంటి ప్రలోభాలకి క్రైస్తవులు లోను కాకూడదు. ఈ మధ్య రాజకీయ నాయకులు పాస్టర్స్ అనబడే ఈ సోకాల్డ్ పాస్టర్స్కి స్పెషల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, వాళ్ళ కొరకు ఏవో ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్స్ అలాట్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి ప్రేమ ఎలక్షన్ టైంలో మాత్రమే ఎందుకు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, అలా చేసే నాయకులు ఖచ్చితంగా వాళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, అధికారులకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, తప్పుడు మార్గంలో అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల నుంచి 200 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఆ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు? దేనికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు? ప్రజల మీద అభిమానంతోనా, ప్రజాక్షేమం కోరా, దేశాన్ని క్షేమంగా ఉంచాలనా, రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచాలనా? ఎందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేయడానికి అనేది నిస్సందేహంగా చెప్పేటటువంటి సత్యం. కాబట్టి ఓటర్లారా, ప్రియమైన క్రైస్తవులారా, ముఖ్యంగా క్రీస్తు సంఘ సభ్యులారా, మీకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, మీ ఓటులకు వచ్చి మీ చిన్నప్పటి నుంచి విన్న మాట, మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్ర అని మాట్లాడతారు. ప్రభుత్వం వారు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో కొన్ని మైకులు పెట్టి మీ పవిత్రమైన ఓటు ముద్రని వేసి ఈ ఎలక్షన్లో మీరు సహకరించాలి, ఓటు వేయడానికి కదిలి రండి
అని విజయవాడ కమిషనర్ వారు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఓటు హక్కుని వినియోగించే క్రమంలో ₹1కైనా ₹1000కైనా లేక ₹1,00,000కైనా నీ ఓటు ఒకవేళ వేసినట్లయితే నీ జీవితంలో నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. హెవెన్లీ కాన్స్టిట్యూషన్కి ఎగనిస్ట్గా వర్క్ చేస్తున్నావు, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఎగనిస్ట్గా వర్క్ చేస్తున్నావు, పరలోక రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు, అలాగే భారత రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నావు అనే విషయాన్ని గుర్తించాలి. క్రైస్తవుడింటికి ఎవడూ ఓటు కొనటానికి రాకూడదు. అలాంటి గట్టిగా సమాధానం చెప్పేవారుగా క్రైస్తవులు ఉండాలి. కాబట్టి భారతదేశం, భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఈ ఓటు హక్కుని ఏ విధమైన ప్రలోభాలకు లోనవ్వకుండా మన ఓటుని సద్వినియోగం చేసుకొని నీకు ఎవరు యోగ్యులనిపిస్తే, ఎవరు నాయకత్వం వహిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అనిపిస్తే వారికి స్వచ్ఛందంగా ఏ ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కుని వినియోగించుకోండి. విభజించు పాలించు అనే ఒక నినాదం బ్రిటిష్ వాళ్ళు ఈ ఫార్ములాని పాటించారనేది చిన్నప్పటి నుంచి చాలామంది చెప్తే విన్నాం మేము. కానీ వాళ్ళు 1947కే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. నేనైతే 1976లో పుట్టాను. నేను పుట్టక ముందే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారండి. కానీ విభజించు పాలించనే ఈ ఫార్ములా వాళ్ళు ఎలా పాలించారో నాకు తెలియదు. కానీ ఇండియన్ పాలిటిక్స్ని మనం పరిశీలన చేస్తే, మన భారతదేశంలో రాజకీయ నాయకుల్ని మనం ఆలోచన చేస్తే మనలను విభజించి మనల్ని పాలించాలనే ఒక దుర్బుద్ధితో ఎప్పుడు లేనటువంటి ఈ కుల పిచ్చి, ఈ మత పిచ్చి, కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట, ప్రాంతాల పేరిట మనుషులుగా మనల్ని విడదీసి వారు అధికారంలోకి వచ్చి ఎప్పుడు లేనటువంటి ఆ కులాభిమానం, ఎప్పుడు లేనటువంటి ఆ మతాభిమానం, ఎప్పుడు లేనటువంటి ఆ ప్రాంతీయ తత్వాన్ని ప్రజల్లో రెచ్చగొట్టి వారు గద్దెనెక్కి ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారనేది ఇండియన్ పాలిటిక్స్లో మన కళ్ళ ముందు చూస్తున్నటువంటి సత్యం. కాబట్టి ప్రియమైన ఓటర్లారా, ఒకసారి విజ్ఞతతో గమనించండి. మీ ఓటు హక్కుని దేవుని వాక్యానుసారంగా ప్రభుత్వం వారు విధించినటువంటి విధులను అనుసరించి ఓటు వినియోగించుకోండి. మీరు ఎవరికి వేయాలనుకుంటే వారికి వేయండి. ఫైనల్గా దేవుడే మానవ రాజ్యాలపై అధికారనే దానియేలు చెప్పిన సత్యాన్ని, అపోస్తుడైన పౌలు చెప్పిన సత్యాన్ని, అపోస్తుడైన పేతురు గారు చెప్పిన సత్యాన్ని గ్రహించండి. సత్యానికి లోబడండి, పరలోక రాజ్యాంగానికి లోబడండి, అలాగే భారత రాజ్యాంగానికి కూడా లోబడండి. దేవుని పిల్లలుగా ఒక నీతి నిజాయితీ కలిగి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనములు.